ప్రతి ఏడాది వచ్చే ఉగాదికి ఒక్కో పేరు ఉంటుంది. 2024 ఉగాదికి క్రోధినామ సంవత్సరంతో ప్రఖ్యాతిగాంచగా 2025 ఉగాదిని విశ్వవసు పేరుతో పిలుస్తారు. అయితే ఈ ఉగాది పేర్లు ఎలా వచ్చాయనే సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ పేర్ల వెనుకున్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిత్యం నారాయణ నామమే జపించే నారదముని ఒకసారి మహావిష్ణువు వద్దకు వెళ్ళి నీ మాయ నా దగ్గర పనిచేయదు అని చెప్తాడు. ఎలాగైనా నారదుడికి బుద్ధి చెప్పాలని భావించిన శ్రీ మహావిష్ణువు, నారద ఇదిగో ఈ సెలయేరులో ఒకసారి స్నానం చేసిరా అంటాడు. శ్రీహరి చెప్పినట్టుగా నారదుడు సెలయేరులో మునక వేయగా నారదుడు కన్యగా మారిపోతాడు. కన్యగా మారిన నారదుడు తన గతాన్ని కూడా మర్చిపోతాడు. కన్యను చూసిన ఓ రాజు ఆమెను చూసి ఇష్టపడి వివాహం కూడా చేసుకుంటాడు. వారికి 60 మంది సంతానం కలుగుతారు. అయితే ఆ సంతానంతో పాటు రాజు కూడా ఒక యుద్ధంలో మరణించగా కన్య బాధపడుతుంది. వెంటనే శ్రీహరిని ప్రార్థిస్తుంది. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై కన్యగా ఉన్న నీవెవరో తెలియదా అని అడుగుతాడు. మాయకు నీవు కూడా వశమయ్యావా అని అంటాడు. క్షమించమని వేడుకోగా కన్య నారదుడిగా మారిపోతాడు. అయితే 60 మంది సంతానం మరణించిన అంశాన్ని గుర్తు చేసుకొని చింతించగా బాధపడవద్దని 60 మంది సంతానం పేర్లు ఉగాది పేర్లుగా మారతాయని శ్రీహరి వరమిస్తాడు. ఆ విధంగా ప్రతి ఉగాదికి ఒక కొత్త పేరు వస్తుంది. ఉగాది రాబోతున్న విశ్వావసు మనందరి జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని మనసారా కోరుకుందాం.